అంటే ధనం ఎదురుగా వచ్చింది, డబ్బు ఎదురుగా వచ్చింది. ధన పరీక్ష పెట్టాడు దేవుడు. ధనం తీసుకుంటాడా లేకపోతే తీసుకోడా అని. ధనము తీసుకుంటే ధన పరీక్షలు ఓడిపోయి ఉండేవాడు అబ్రహాం. ధనము నాకొద్దయ్యా, ధనము నాకొద్దు. ఎందుకంటే తన యొక్క సంతానం మీద, తన తోబుట్టిన వాడి మీద యుద్ధానికి దిగుతున్నప్పుడు వారిని రక్షించడానికి 318 మంది వారి ఇంటిని పుట్టిన వారిని తీసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు అబ్రహాం అందులో గెలిచాడు. ఆ సొత్తును మరలా మరి లోతుకి అప్పగించినట్టుగా మనం చూస్తాం. అక్కడ అనేకమైనటువంటి ధనము ఏమంటే ఆపర్చునిటీ వచ్చినాయి, అవకాశాలు వచ్చినాయి. అబ్రహాంకి ధనము సంపాదించుకునే అవకాశం వచ్చింది. ధనము సంపాదించుకోలేదు, ధనము కన్నా దేవుడు గొప్పోడు అనుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోసేకు కూడా ధనము ఒకవేళ అవకాశం వచ్చింది, ధనము కావాలా, దేవుడు కావాలంటే ఆయన అనుకున్నాడు. ఏ పరీక్ష తెలుసా? యేసుని కూర్చి నింద కన్నా ఇజ్రాయేల్ ధనం ఐగుప్తు ధనం ఎక్కువ కాదనుకున్నాడు. అవును, ధన పరీక్ష వస్తుంది, నీకు అనుకోకుండా ధనం వస్తుంది. కానీ ఆ పరీక్షలో అన్యాయంగా తీసుకుంటావా, న్యాయంగా తీసుకుంటావా అని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గగలిగితే నేను రెండో కోణముల నుంచి బయటపడిపోతున్నట్టే. అన్యాయంగా డబ్బులు సంపాదించకూడదు, అన్యాయంగా ఇతరులను ఆశించకూడదు. కష్టపడు, నీవు ఆ శ్రమించినందుకు, ఆ మాట్లాడినందుకు, లేకపోతే ఆ మధ్యవర్తి ఉన్నందుకు, లేకపోతే ఆ పని చేసినందుకు మార్చినేదో ఉంటుంది నీ పనికి, అది తీసుకో. కానీ అంతకు మించిది ఏది తీసుకోకూడదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే నీ పిల్లలు పెంచుకోవాలి. నా పని తగ్గడే తీసుకుంటాను, అది ఆ కష్టపడి పని చేస్తాను అనుకుంటే నీ పిల్లలు పెంచుకోలేవు. కానీ అబ్రహాము తను ఏం చేసినాడంటే, నేను నా యొక్క లోతు అనే నా యొక్క సహోదరికి ఆ ధనము ఇచ్చాననుకున్నాడు. నా ప్రియమైన స్నేహితులారా, మోసే దేవుడు కొరకు ధనాన్ని వదులుకున్నాడు. మనము కూడా ఈ పరిస్థితిలో ఉన్నట్లయితే మనము కూడా ధనాన్ని వదులుకోవాలి. ధన పరీక్ష వచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. అలాగే నా ప్రియమైన స్నేహితులారా, బైబిల్ గ్రంథం ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు చదువుతారు. ఒక్కసారి సరిగ్గా సహకరించండి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి పరో కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పు